ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా బలపడబోతోంది. 48 గంటల్లో తమిళనాడు తీరం వైపు ఇది కదిలే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద మరొక అల్పపీడన ప్రభావం కొనసాగే ఛాన్స్ కనిపిస్తోంది. 48 గంటల్లో తమిళనాడు తీరం వైపు కదిలే ఛాన్స్ ఉంది. తమిళనాడుతో పాటు నెల్లూరులో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నాయి. రాబోయే 3 రోజుల పాటు పొడి వాతావరణం ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురిసే ఛాన్స్ ఉంది. శనివారం దక్షిణ కోస్తా రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు లేదా మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో అధికారులైతే అప్రమత్తమైన పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ నేపథ్యంలో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో బుధవారం నాటికి వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ విభాగం చెప్తోంది. తర్వాత 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదలొచ్చని చెప్తోంది. అనంతరం ఇది తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని, దీని ప్రభావం రాష్ట్రంపై ఉండబోదని వాతావరణ నిపుణులు అంటున్నారు. అయితే తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రాబోయే 3 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని, కొన్ని ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా అమరావతి వాతావరణ కేంద్రం చెప్తోంది. ఇక శనివారం దక్షిణ కోస్తా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తం మీద మరొక అల్పపీడన ప్రభావం అయితే తెలుగు రాష్ట్రాలపై ఉండబోతుంది. కానీ దీంతో ఈ ముప్పు తప్పినట్టుగానే తెలుస్తుంది. ఎక్కువగా ఈ ప్రభావం తమిళనాడుపై ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా అయితే మారింది. శ్రీలంక సమీపంలో పశ్చిమ వాయువ్య దిశలో పయనిస్తూ బుధవారం నాటికి వాయుగుండంగా మారే సూచనలు చెప్పారు. ఇప్పటికే తమిళనాడు తీరాన్ని చేరి తీవ్ర వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉంది. ఏపీపై దీని ప్రభావం అయితే పెద్దగా ఉండదని చెప్తున్నారు. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం చలి తీవ్రత కొనసాగుతున్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏపీకి సంబంధించిన వెదర్ అప్డేట్స్ గురించి వాతావరణ శాఖ కొన్ని సూచనలు అయితే చేస్తోంది. ఇక 48 గంటల్లో అంటే సుమారు 2 రోజుల్లో ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తమిళనాడు తీరాన్ని చేరొచ్చని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం ఏపీపై ఉండదని మాత్రం వాతావరణ శాఖ చెప్తోంది. తమిళనాడులో మాత్రం ఈ వాయుగుండం కారణంగా విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఏపీలో రాబోయే 3 రోజులు పొడి వాతావరణం ఉంటుందని చెప్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కురిసే ఛాన్స్ ఉంది. శనివారం రోజు మాత్రం దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో చలి తీవ్రత తగ్గే ఛాన్స్ ఉన్నట్టుగా నిపుణులు చెప్తున్నారు. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పాడేరుతో సహా ఏజెన్సీ అంతటా పొగమంచు దట్టంగా కురిసింది. అలాగే ముంచంగి పుట్టులో అత్యల్పంగా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలి కారణంగా వాహనదారులు లైట్ల వెలుతురులో ప్రయాణించాల్సి వస్తుంది. ఇక కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెద్దబయల్లో 9.4, జీ మాడుగుల్లో 9.7, హుకుంపేటలో 11.1, చింతపల్లిలో 11.4, పాడేరులో 11.5, అరకులోయలో 12 డిగ్రీలు, కొయ్యూరులో 14.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. డుబ్రిగుండలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. నెలాఖరు వరకు చలి తీవ్రత కొనసాగబోతుందని భావిస్తున్నారు. అయితే తుఫాను ప్రభావంతో ఇటు ఏపీ ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. మిగిలిన తెలంగాణ అలాగే రిమైనింగ్ ఆఫ్ ఏపీ చలి తీవ్రత తగ్గే ఛాన్స్ ఉంది. ఈ తుఫాను కొనసాగే 4 రోజుల పాటు అంటే ఆదివారం వరకు కూడా చలి తీవ్రత తగ్గే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా అయితే మారినట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఇక తుఫానుగా మారుతుందా లేదా అనే విషయంపై ఇప్పటివరకైతే స్పష్టమైన ప్రకటన చేయలేదు వాతావరణ శాఖ. ఈ వ్యవస్థ కదలికలపై వాతావరణ శాఖ నిరంతరం గమనిస్తోంది. వాయుగుండంగా మారిన తర్వాత దీని ప్రభావం దక్షిణ భారత రాష్ట్రాలపై పడే ఛాన్స్ ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు అలాగే కేరళతో పాటు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ నెల 10, 11 తేదీల్లో దక్షిణ కోస్తా అలాగే ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా జిల్లాలు
రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలనైతే అలర్ట్స్ ఉన్నాయి. సముద్రం అలజడిగా ఉండే ఛాన్స్ ఉండడంతో తీర ప్రాంత ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు. వాయుగుండం ఏ దిశగా కదులుతుందన్న దానిపై ఆధారపడి వర్షాలు పడే ఛాన్స్ ఉంది. అయితే రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థ మరింత బలపడితే తుఫానుగా మారే పరిస్థితి ఉందా అనే అంశంపై అయితే ఇంకా క్లారిటీ లేదు. వాతావరణ శాఖ నుంచి వచ్చే తాజా అప్డేట్స్ని అయితే ప్రజలు గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. మొత్తం మీద ఒక అల్పపీడన ప్రభావం అయితే మళ్ళీ ఏపీ వ్యాప్తంగా కొనసాగే ఛాన్స్ ఉన్నట్టుగా కనబడుతోంది. దీని ప్రభావంతో కొన్ని చోట్ల లైట్ టు మోడరేట్ రైన్స్ అంటే నార్మల్గా లేదా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగానైతే ఛాన్స్ ఉంది. కానీ పెద్దగా దీని ప్రభావం ఏపీపై అలాగే తెలంగాణపై ఎట్టి పరిస్థితుల్లో ఉండదని చెప్తున్నారు. కానీ చలి తీవ్రత అయితే ఖచ్చితంగా తగ్గే ఛాన్స్ ఉంది. దీని ప్రభావం అయితే ఎక్కువగా తమిళనాడుపై ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు, అలాగే కేరళ. బట్ ఇది తుఫాన్గా మారబోతుందా లేదా అనేది ఇంకా అయితే క్లారిటీ లేదు. హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 2-3 రోజుల్లో అయితే వాయుగుండంగా మారి దీని ప్రభావం చూపించే అవకాశం ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం ప్రస్తుతం ఇది భూమధ్యరేఖ హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి తీవ్ర అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది. అనుబంధ ఉపరితల ఆవర్తనం అయితే సముద్ర మట్టానికి 5.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. ఇది రాబోయే 24 గంటల్లో ఎటువైపు పయనిస్తుంది అనేది ఇంకా దాని దిశ ఎలా మార్చుకోబోతుంది, తుఫానుగా మారుతుందా లేదా నార్మల్గానే ఇది బలహీనపడుతుందని చూడాల్సింది. సో దిగువ ట్రోపో ఆవరణంలో కోస్తా ఏపీ, యానాం, రాయలసీమ, ఈశాన్య తూర్పు దిశగా ప్రస్తుతం అయితే గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా 3 రోజుల వరకు వాతావరణ సూచనలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బుధవారం, గురువారం పొడి వాతావరణం అయితే ఏర్పడే ఛాన్స్ ఉంది. దట్టమైన పొగమంచు 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాగల 5 రోజుల్లో కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమలో చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది చెప్తున్నారు. ఇక తెలంగాణలో అయితే 3 రోజుల వరకు కింది స్థాయి గాలు ప్రధానంగా తూర్పు ఈశాన్య దిశ నుంచి వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదయ్యే ఛాన్స్ ఉంది. అలాగే బుధ, గురు వారాల్లో పొడి వాతావరణం అయితే ఏర్పడే ఛాన్స్ ఉంది. 2-3 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉంది. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో పొగమంచుకు కూడా ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే ఈ అల్పపీడన ప్రభావం పెద్దగా తెలుగు రాష్ట్రాలపై ఉండదనే విషయం అయితే స్పష్టమవుతుంది. బట్ ఇది ఎక్కువగా తమిళనాడు వైపే దీని ప్రభావం ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. తమిళనాడులోనే దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే ఈ 3 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. అక్కడక్కడ పొగమంచు కురుస్తుంది, అలాగే పొడి వాతావరణమే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో అయితే కొన్ని చోట్ల వర్షాలు పడే ఛాన్స్ అయితే ఉంది. ఇక చలి తీవ్రత తగ్గే ఛాన్స్ ఉన్నట్టుగా నిపుణులు అంటున్నారు. బట్ ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం చలి తీవ్రత కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పాడేరు